మెదక్ సిఎస్ఐ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రెవరెండ్ శాంతయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి వచ్చిన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర బహుమతులను పేద ప్రజలకు స్థానిక గురువు గారి గృహంలో బుధవారం మధ్యాహ్నం 2:15 అందజేశారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, ఫ్రాంక్ జాన్సన్, సువన్ డగ్లస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయ్ ముర్రే, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్షులు గురువు డాక్టర్ రెవరెండ్ శాంతయ్య మాట్లాడుతూ, ఈ సమయంలో మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ కెథడ్రల్ పాస్టర్ మెదక్ వారు బీదల కొరకైనటువంటి క్రిస్మస్ నూతన వస్త్రాలు మన తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన గౌరవనీయులు శ్రీయుతులు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మరి క్రిస్మస్ శుభ పర్వదినమున ప్రజలకు పంపించినటువంటి నూతన వస్త్రాలు మరి ఈరోజు మా ఈ చర్చ్ పక్షంగా మా కమిటీ పెద్దలు నాయకులందరి పక్షంగా మరి పేదలకు మా ముఖ్యంగా చర్చిలో పనిచేస్తున్న బీద వర్కర్స్ అందరికీ కూడా పంచడం జరిగింది. మరి క్రిస్మస్కు ముందే ఇది జరగాలి, కానీ వస్త్రాలు కొంత ఆలస్యంగా రావడం, అప్పుడు మా చర్చ్ వర్కర్స్ లేదా ప్రజలు పండుగ బిజీలో ఉండటం వలన ఈరోజు సమయం తీసుకొని ఈ వస్త్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి దీనిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, దైవాశీస్సులు. ముఖ్యంగా ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ రోహిత్ రావు గారికి, మైనంపల్లి రోహిత్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, దైవాశీస్సులు వారికి అందజేస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఈ రాష్ట్రం మరి ఎన్నో మేలుకరమైన ఆశీర్వాదాలు పొందుతుందని, కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, క్రైస్తవులకు మరి న్యాయపరంగా రావాల్సిన అనేక విధములైనటువంటి మేళ్లను కూడా ఈ ప్రభుత్వం అందిస్తుందని ఆశిస్తూ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభుత్వానికి తెలియజేస్తూ, వారికి నిండైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లప్పుడూ దేవుడు వారిని దీవించాలని వారికి మరి మా నాయకులకును, మైనంపల్లి రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గారికి వందనాలు తెలియజేస్తూ